హలో ఫ్రెండ్స్, నేను సుమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను మీ అందరికీ హైదరాబాద్లో ఉంటున్న వెంకట్ ఆయన గార్డెన్ మీకు చూపిస్తున్నాను. సో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, అక్కడ ఉన్నటువంటి స్పేస్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారో చూడండి. ఏ గ్రోత్ ఎలా పెంచుకోవాలి ఇలాంటివన్నీ ఏం షేర్ చేయట్లేదు, బట్ ఆయన ఫ్రీక్వెంట్గా వాడేటువంటి కొన్ని ఫెర్టిలైజర్స్ లాంటివి వీడియోలో నేను కొన్ని చెప్తాను. సో చూడండి, ఇది భూమిలోనే ఉంది, అంటే టెర్రస్ గార్డెనింగ్ కాదు. సో మొక్కజొన్న, వంగ, టొమాటోస్, పచ్చిమిర్చి, బెండ, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. గార్డెన్ అయితే చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట మనందరికీ. ఆయనకున్నటువంటి టైం కూడా చాలా తక్కువ, బట్ చాలా బాగా పెంచుతున్నారు. పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అయినా పెంచుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ అందరూ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనేది నా మోటో. చూడండి ఎంత బాగుందో. ఇలా పెరిగినటువంటి అందరికీ ఇంత మంచి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరికీ స్పేస్ ఉండదు. బట్ ప్రతి ఒక్కరికి బాల్కనీస్ అయినా చిన్న స్పేస్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాటిలో కనీసం 2-3 మొక్కల్ని పెట్టుకొని పచ్చిమిరపకాయలైనా పెంచుకోమని నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, పచ్చిమిరపకాయల వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి ఎన్ని రకాల పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారో. ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు తెలుసు. అంత ఎక్కువ స్ప్రే చేస్తే కానీ ఫార్మర్స్కి ప్రొడక్షన్ రాదు. చాలామందికి కొంత నాలెడ్జ్ లేక కొంత ఫార్మర్స్ చాలా విపరీతంగా స్ప్రే చేస్తున్నారు పచ్చిమిర్చి పంటకైతే పెస్టిసైడ్స్. సో ఖచ్చితంగా కనీసం పాట్స్లో పచ్చిమిరపకాయలైనా సరే పెంచుకోమని సజెస్ట్ చేస్తాను నేను అందరికీ. అసలు ఆ తాడులు, ఆ పందిరికి అవన్నీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఎక్కడ కలుపు కానీ ఏమీ లేదు, మొత్తం రెడ్ సాయిల్ అదంతా. ఎక్కువ కంపోస్ట్ అండ్ జీవామృతం బాగా ఎక్కువ యూస్ చేస్తారంట. రెడ్ గోంగూర సీడ్స్, కాయలు రెడీ అయినాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చూడడానికి. అండ్ పాలకూర సీడ్స్ కోసం వదిలేశారు. అండ్ కొన్ని సీడ్స్ వేశారు, జర్మినేట్ అవుతున్నాయి. సీతమ్మవారి జడగంటలు అండ్ పాలకూర, మెంతి కూర బెడ్స్ లాగా ప్రిపేర్ చేసుకుని దాంట్లో మెంతి కూర వేశారు. ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవన్నీ. కాస్మోస్ ఫ్లవర్స్, బోగన్విలియా, రోసెస్. అంత స్పేస్ ఉండి కూడా మళ్ళీ కంటైనర్ గార్డెనింగ్ కూడా చేస్తున్నారు. ఆయనకి ప్లాంట్స్ అంటే ఎంత ప్యాషన్ ఉంటే అలా పెంచుకుంటారు కదా. ప్రతి ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది. రెడ్ కాస్మోస్, వెరీ బ్యూటిఫుల్ రోసెస్, అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాటరింగ్ చేయడానికి కోసము, అండ్ జీవామృతం లాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి కోసం అక్కడ ట్యూబ్స్కి కనెక్ట్ చేసుకున్నారు. డ్రమ్కి ట్యూబ్స్ కనెక్ట్ చేశారు. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి దాన్ని ఎక్కువగా వాడతారట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బాల్సమ్స్, ప్రతి ప్లాంట్ కూడా చాలా గ్రీన్గా లష్గా ఉంది కదా, చాలా హెల్దీగా ఉన్నాయి. బొప్పాయి ప్లాంట్ ఇది. గొంఫ్రెనా, తులసి మొక్క కూడా ఉంది దాంట్లో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చామంతి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎంత కలెక్షన్ ఉందో ఈయన దగ్గర. చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మొక్కలు రీసెంట్గా పెట్టారట, అన్నీ కూడా బాగా పెరిగిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది గార్డెన్ అన్నారు. ఏం లేదు, జస్ట్ ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అంతే, గార్డెన్ టూర్ అంతే ఈరోజు వీడియో.
అందరికీ అలాంటి అవకాశం ఉండదు కదా, పెంచుకోలేం కదా. సో జస్ట్ చూసి ఆనందిద్దాము. పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ప్రతి ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది. పపాయాకి బోల్డ్ అంత పెస్ట్ మనం చూస్తాం, కానీ ఎక్కడ ఎటువంటి పెస్ట్ రాలేదు. చూడండి ఎంత హెల్దీగా ఉందో. దయాంతస్ ప్రతిదీ చాలా మొక్కలు కొత్తగా తీసుకొచ్చి పెట్టారట. హ్యూజ్ కలెక్షన్ ఉంది. మామిడి మొక్కలు, మునగ, బొప్పాయిలు కూడా చాలా మొక్కలు వేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.